హలో ఎవ్రీవన్. నేనైతే ఒక 1 వీక్ నుంచి సరిగ్గా వీడియోసే పెట్టట్లేదనమాట. ఫస్ట్ అయితే మా చిన్నదానికి బాలేదు. ఇక్కడ వెదర్ కూడా నార్మల్‌గానే ఉంది. ఎందుకో తెలీదు గానీ ఆల్ ఆఫ్ సడెన్‌గా ఫుల్‌గా కోల్డ్ చేసింది. సో, ఆ కోల్డ్ మీదనో ఏమో తెలీదు ఫుల్‌గా ఏడుస్తుందనమాట. సో, ఎవ్రీ 4 డేస్‌కి ఒకసారి ఫుల్‌గా ఏడుస్తుందిలే అనేసి హాస్పిటల్‌కైతే తీసుకొని వెళ్ళాము. వాళ్ళైతే ఏం లేదు, జస్ట్ నార్మల్ కోల్డే, కోల్డ్ కూడా అంత ఏం లేదని చెప్పి పంపిస్తున్నారు. బట్ నా డౌట్ ఏంటంటే అంత చిన్న కోల్డ్‌కి ఫుల్‌గా ఎందుకు ఏడుస్తుంది బేబీ అని డౌటొచ్చింది. సరేలే అని మళ్ళీ ఏడ్చినప్పుడు తీసుకొని వెళ్దాంలే అని మళ్ళీ ఏడ్చింది. ఇంక నేనైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదనమాట. ఏదైతే అదైంది, స్టమక్ స్కానింగ్ అయితే చేపిచ్చేద్దాం ఏముందో తెలుస్తుంది కదా అని. సో, స్టమక్ స్కానింగ్ అయితే చేపిచ్చాము. అందులో కూడా ఏం లేదని వచ్చింది. బట్ పాప ఎందుకు ఏడుస్తుందో అస్సలు అర్థం కాలేదనమాట. డాక్టర్ అయితే మాత్రం ఓన్లీ కోల్డే, జస్ట్ క్రాంకీ వల్ల ఏడుస్తున్నారు అని చెప్పారు. ఇంకా జస్ట్ నార్మల్ నాజల్ డ్రాప్స్ అయితే ఇచ్చారనమాట. 5 మంత్స్ బేబీ కాబట్టి ఎక్కువ మెడిసిన్ కూడా ఏం ప్రిఫర్ చేయరు డాక్టర్స్. సో, ఇదంతా ఏమో గానీ ఒక 15 డేస్ నుంచి ఇట్లా ఉండేవరకి తనకి ఒక 3 డేస్ నుంచి మోషన్ అయితే పాస్ అవ్వట్లేదనమాట. మళ్ళీ ఇదొక టెన్షను, వాష్‌రూమ్‌కి ఎందుకు వెళ్ళట్లేదా అనేసి. ఇక్కడైతే వసాది తెచ్చాము. మీలో ఎంతమందికి ఇది ఐడియా ఉందో లేదో కామెంట్ చేయండి. దీనివల్ల మంచిగా మోషన్ ఫ్రీ అవుతుంది.